అతని పేరు నోవాహు. అతని పేరేం పేరు? ప్రారంభం సూపరం. మీరు ఆదికాండం 6వ అధ్యాయం చదవండి అన్నమాట. ఆదికాండం 6వ అధ్యాయము ఏంటి బ్రదర్, స్క్రీన్ మీద వేయండి. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. చదువక్క. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనే ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలు బా, ఎన్ని క్వాలిటీస్ అండి. 6:9 నీతిపరుడు, నిందేయడానికి కూడా ఎక్కడ అవకాశము చెప్పాలి, ఒక్క అవకాశం కూడా. నిందారహితుడు, భక్తిపరుడు, సాక్షాత్ ఎవరితో నడిచాడంట? దేవునితోనే నడిచాడంట. ప్రారంభం సూపర్గా ఉంది కదక్క. 9వ అధ్యాయంకి వెళ్ళండి. ఆదికాండం 9వ అధ్యాయం 20-21 చదవండి సారి. ఆదికాండం 9వ అధ్యాయం 20-21 చదవండి సారి. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. ఏ తోట వేసాడక్క? ఉందా మీ ఊర్లో ఈ తోట? లేదా? ఇదక్క బాందీ షాపు. మా ఊర్లో అంటారు, ఎక్కడికి వెళ్దామంటే ద్రాక్ష తోటకి వెళ్ళి వస్తానరా అంటారు. ఆ తర్వాత వచ్చిన దాన్ని ఎవరు ఉంటుంది? ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసము త్రాగి. ఏ రసం తాగాడక్క? ద్రాక్షారసము తాగి మత్తుడై. ఏమయ్యాడంట? మత్తుడై. సాయంత్రం అయినప్పుడు చాలామంది ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఏం చేస్తారు? బలహీనంగా వెళ్ళి బలంగా రారు, ఊగుతూ వస్తారు. బలంగా వస్తారా? వెళ్ళావా ఎప్పుడన్నా? చెప్పేస్తున్నా బలంగా వస్తారని. ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. వస్త్రహీనుడిగా, సోయకోలేదు, ఒంటి మీద వస్త్రం ఉందో లేదు కూడా. మీరు ఎప్పుడైనా చూసారా అక్క? ఈ మాట చెప్పి వెళ్ళిపోతాను, నేను ముగిస్తాను. జస్ట్ పావుగంట టైం ఉంది, పావుగంటలో ముగిస్తాను. చూసారా ఎప్పుడైనా తాగుబోతుండే? ఎప్పుడైనా చూసారా? మేము మీటింగ్ నుంచి వెళ్తాం కదా, అర్ధరాత్రి అపరాత్రి కూడా ఆ డ్రైనేజీ పక్కన పడుకుంటాడో, పందుల పక్కన పడుకుంటాడో, కుక్కల పక్కన పడుకుంటాడో. అక్కడ మనం కాసేపు కూర్చోలేము, దోమలో. విచిత్రం ఏంటంటే ఆడికి ఏ డెంగ్యూ రాదు, ఏ మలేరియా రాదు, టైఫాయిడ్ రాదు. ఇంట్లో ఏంటి ఆలవటెట్టి తెరలెట్టి ఫ్యాన్ వేసి ఏసీ వేసినా మనకు వచ్చేస్తారు. ఆయన ఆడికి ఏం జబ్బులు రాదు బెదరా. ఒక ఆయన ఓ ప్లాన్ ఇచ్చాడంట, తాగుబోతులు మారాలంటే కౌన్సిలింగ్ చేయాలండి, కలిగే నష్టాలు చెప్పాలండి అని చెప్పి ఒక టీంని ఏర్పాటు చేసి బెదరు కొంతమందిని టీంని ఏర్పాటు చేసి క్లాసులు చెప్పి పంపించారు. వాళ్ళకి అర్థమవడం కోసం ఏం చేశారంటే ఒక గ్లాసులో నీళ్లు, ఒక గ్లాసులో బ్రాందీ వేసి ఏలుగుపాము తీసి ఒకటేమో మంచినీళ్ళు వేసారంట, ఇంకో ఏలుగుపాము ఏమో బ్రాందీలో వేసారంట. అక్క బ్రాందీలో వేసిందంట ఏలుగుపాము, కదిలిపోయి వెలవెల కొట్టు చచ్చిపోయిందంట. అది యాసిడ్ కదా, తిని చచ్చిపోయింది. దీని ద్వారా అలా పాఠం నేర్పుదామని, ఇలాగ తింటే ఇలా తాగితే మీ పేగులు ఇలా తినేద్దరా, యాసిడ్ చచ్చిపోతారని చెప్తాకి. అవన్నీ చూపిన తర్వాత ఇగో ఇప్పుడు చూసారు కదా, మీకు ఏం అర్థమైందిరా అంటే అందులో వండడంట, అది తాగితే కడుపులో పురుగులు చచ్చిపోతారని అర్థమైందని అంటాడు. అమ్మ దుర్మార్గుడా, అమ్మో దీనికి దండమ్మో, ఇది తాగితే నీ అమ్మ గండమో. అబ్బాయి, అమ్మో దీనికి దండము చెప్పడం కొట్టచ్చు కదక్క. అమ్మో దీనికి దండము, ఇది తాగితే నీ అమ్మ గండమో. పూలోడు కొడుపుకి కన్నము వేసిన, పూలోడి కొడుపుకి కన్నము వేసిన, సర్కారు సారాకు సలాము కొట్టాలి. అమ్మో అమ్మో దీనికి దండము, ఇది తాగితే నీ అమ్మ గండమో. పూలోడు డబ్బులన్నీ ఏం చేస్తుంది ఇది కదా? జేబులో 1000 రూపాయలు ఉంటే పిల్లల కోసం మార్చడం 500 కాగితం, భార్య కోసం మార్చడం, యాండి ఇదిగో కేజీ బత్తా పళ్ళు 100 రూపాయలకి ఇచ్చేతను మార్చడం, ద్రాక్ష తోటకడ మాత్రం బలపడేస్తాను మొత్తం కాగితాలన్నీ. లేరు ఎటువంటి వాళ్ళు? తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, నాన్నకు అచ్చి మన వాళ్ళ మనసుల్లో చొచ్చి. తాత చెప్పలే, తరం వచ్చేస్తుంది కదా. అందరూ చేరారు అంగట్లో కూర్చుని, సారా పేపర్ ముందు సతికిలో పడ్డారు. అమ్మో అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే యమ్మ గండము. అమ్మో దీనికి
దీనికి దండము, ఇది తాగితేనే యమగండము. ఎందుకు తాగుతున్నావురా కిస్మిస్? ఎందుకు తాగుతున్నావురా ఏట్రో? ఎందుకు తాగుతున్నావురా జనవరి 1 కదా? అంతే కదా బెదరా? జనవరి పండక్కి మందు, గుడ్డు ఫ్రైడేకి మందు, మట్లాది వారానికి మందు, ఈస్టర్ పండక్కి మందు, తాళి కట్టినాడు మందు, తాళి తెంచినాడు మందు. తాళి కట్టినప్పుడు ఎలా పండగ పెళ్ళి, మరి ఏమేం తాగుతున్నారా? చచ్చిపోయారు ఇంట్లో. తాళి కట్టినాడు మందు, తాళి తెంచినాడు మందు. అవునా కదా? లేరా? అన్నిటికీ ఏంటి సంతోషం వచ్చినా ఎవరు ఎంత చదువుతారంటే ఇవాళ హ్యాపీగా ఉంది మనసు. మరి ఇప్పుడు బాధ కూడా కదంటే అందుకే తాగేస్తున్నాను అంటే బాధ కూడా తాగేస్తానంటే. నోవాహు ప్రారంభంలో నీతిపరుడే అక్క, నిందారహితుడు, నీతిపరుడు, దేవుడితో నడిచినాడు. తర్వాత వాడు తోటలోనే ఉన్నాడంక. ఏ తోట వేసాడంట? ఏం తాగాడంట? మత్తుడయ్యాడంట. ఒంటి మీద ఏముందో ఎప్పుడో చూసారండి? ఇలాగ వెళ్తాడు, అలాగొస్తాడు, మొత్తం రోడ్డు కొలిసేతో సరివేరీడు. లేరా మీ ఊళ్ళో ఇటువంటి వాళ్ళు? మా ఊళ్ళో చాలామంది ఉన్నారండి. సంఘంలో అన్న కొంత వెళ్తూ వస్తుంది కానీ బెదరా బాందీ సోపడు మాత్రం లైట్లు ఎక్కువే, ఎలుగు ఎక్కువే, జనం ఎక్కువే. వాళ్ళు సంఘం పెట్టుకుంటే పెద్ద సంఘం వద్దు ఎదురు, కాకపోతే సంఘం ఎక్కువలో ఉండదు. లేరా? తాగొద్దు అని చెప్తే అంటాడు, ఒరే ఇప్పుడు ఏమర్థమైందిరా? ఒక గ్లాసులో ఏమేశారు? నీళ్ళు. ఒక గ్లాసులో బ్రాందీ వేస్తే బ్రాందీలో ఏలిగిపోం ఏమైపోయింది? చచ్చిపోయిలా చచ్చిపోతావురా తాగొద్దు అంటారా అనుకున్నాడు. కానీ అంటాడో పుర్రులు చచ్చిపోతాయి తాగారు. లెవరే మొల్లికైపోయే, పేగులు ఉబ్బిపోయే, ఉండే మొయ్యండిపోయే. తాగితే ఏమవుతాయి అక్క? లివర్ లేవా? అవునా కాదా? లివరే మొల్లికైపోయే, ఊపిరితిత్తులు ఉబ్బే, పేగుళ్ళు కుళ్ళిపోయే, ఉండే మొయ్యండిపోయే. కళ్ళల్లో కాంతులు ఆరిన నాడు, కళ్ళల్లో కాంతులు ఆరిన నాడు, మున్సిపాలిటీ వారు ముక్కు మూసుకొని కాటికిచ్చిన్నారు. అమ్మో అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే యమగండము. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే యమగండము. హల్లెలూయా. ఎంత నీతిపడి ఎక్కడ పడిపోయాడు బెదరా? మొత్తం ఒకడేమో అధికారం కోసం పడిపోయాడు. ఏం పేరు? లూసిఫర్. రెండో బ్యాచ్ ఎక్కడ పడిపోయారు? స్త్రీ. వాళ్ళ పేర్లు ఏం పేరు? సంసోను, సొలొమోను. ఇద్దరు. అమ్మా అర్థమవుతుందా? ఆ పడుచోడు 7వ అధ్యాయంలో ఉన్నవాడు యంగస్టార్ ఎక్కడ పడిపోయాడు? వాళ్ళ శ్రీ. మూడోవాడు ఎక్కడ పడిపోయాడు? మత్తు. ఈరోజు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. ప్రార్థనే. సోమవారం నుంచి ద్రాక్ష తోటలో ఉంటారు, ఆదివారం మధ్యాహ్నం దాకా దేవుని సన్నిధిలో ఉంటారు. లేరా? ఏ నోటితో ప్రభు వల్ల తీసుకుంటున్నారో ఏమండి మరలా అదే నోటితో లేరా? మత్తుకు పడిపోతున్న వారు లేరా? ఈరోజు చాలా కాపురాలు పాడైపోవడానికి కారణమేసా ఈ మత్తే. ఈరోజు చాలా కుటుంబాలు దరిద్రంలో ఉండడానికి కారణమేసా మత్తే. ఈరోజు అనేక భార్యాభర్తల బంధాలు తెగిపోతా కారణం ఏంటి తెలుసా? మత్తే. ఒక చోటకి వాక్యం చెప్తాకి వెళ్తే ఆ చెల్లొచ్చి చెప్పిన మాట ఏడుపు వచ్చేసింది. అక్క ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఏమ్మా అంటే, నా భర్త పొద్దంతమాన కష్టపడతాడు, తాగకపోతే నా భర్త దేవుడు. ఎవరంట? ఎవరో దేవుడు. తాగితే ఆడంత రాక్షసుడు. ఎలా చెప్పగలరు మీరు? మీ ఊర్లో కూడా అంతేనా? వాడు అన్న మాట ఏడుపు వచ్చింది అక్క. సాయంకాలం మాటలు ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరికి రమ్మంటే అతని దగ్గరికి వెళ్తే మందు వాసన. ఆ నోట్లోనేమో అయ్యేమంట కదా, తంబాకు, కైని, ఇంకేముంటాయి కదా బెదరు. ఆ పేర్లు చెప్పండి. మీరు మరి ఉత్తమ విద్యార్థులు చూస్తున్నారండి బాబా. ఆ గంజాయి, ఆ పొగాకు కట్టిన వదులుతారు కదా, ఆ వాసనకి నాకు వాంతి అయిపోతుంది అంటుంది. వచ్చి మనకి ఇంటాకి ఈజీయే, కానీ కట్టుకున్న భార్య ఎంత ఏడుస్తో తెలుసా? నువ్వు తాగి రోడ్ల మీద పడిపోతే, ఒరే ఈడు పలానా ఆవిడ మొగుడురా అంటే ఆ భార్యకి ఎంత బాధ.
ఇవరే ఈడు తాగుబోతాడు కొడుకురా అంటే ఆ కొడుకు ఎంత బాధ. ఒరే ఆ పిల్ల ఎవరు తెలుసా, తాగుబోతాడు సరా ఆడు కూతురురా అంటే ఎంత బాధ లేరా. చిన్న ప్రార్థన చేయమని వచ్చింది ఇంకో చెల్లి. ఏంటమ్మా నీ అవసరత, చదువుకుంటున్నానండి ఇంటర్మీడియట్, చదువు కోసం ప్రార్థన, చదువు కోసం ఏమొద్దండి. మరి ఏమని ప్రార్థన చేయమంటావంటే, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మా నాన్న ఒక్కసారి దగ్గరగా పిలిచి నన్ను ఎత్తి మీద చేసి కానీ పక్కన కూర్చుని కానీ ఒక్క నిమిషం ప్రేమగా మాట్లాడిన రోజు లేదు. ప్రతిరోజు తాగొస్తాడు, మా అమ్మనే కొడతాడో తెలదు, మమ్మల్నే కొడతాడో తెలదు, ఏం తన్నేతాడో తెలియదు. ఆ చెల్లి కోట కోరుకుందా, వెండి కోరుకుందా, బంగారం కోరుకుందా? తండ్రి అంట ఒక్కరోజైనా దగ్గరగా తీసుకుని ప్రేమగా మాట్లాడితే చాలు, మా అమ్మను కొట్టకుండా ఉంటే మొత్తండి లేరా. ఓ చెల్లి ఏమో అవి నవ్వులి వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం బైబిల్ చెప్తున్నారు బెదరు. యెషయా గ్రంథం చదవండి సార్. యెషయా గ్రంథం 55:2 పెట్టు బెదరు. యెషయా గ్రంథం 55:2 పెట్టు. ఈ మాట చెప్పేసి నేను ముగించి వెళ్ళిపోతాను. యెషయా గ్రంథం 55:2. దేని కొరకు? ఆహారము కాని దాని కొరకు. ఇప్పుడు మందు ఆహారమా, కైని ఆహారమా, గంజాయి ఆహారమా, చుట్ట ఆహారమా, సిగరెట్ ఆహారమా, బీడి ఆహారమా, చెప్పాలే, పానపరాగ ఆహారమా, అయ్యే ఇంకే ప్యాకెట్లు ఉంటాయి ఆ ప్యాకెట్లు ఆహారమా? కానీ చాలామంది అంట ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేది. రోకలంటే డబ్బు. అమ్మా మందు కోసం వేలు ఖర్చు పెట్టేవాళ్ళు లేరా? మాట్లాడతారు మీరు. భార్యకి కడుపు నిండా ఎప్పుడైనా పెట్టానని ఆలోచించరు. కానీ అంటే చాలామంది తాగుబోతు బడే ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎవరో అలాగ ఉన్నవేటరా అని డబ్బులు లేవరా, నేను లేనరా నీక, నేను ఉన్నాను కదా. మళ్ళీ బియ్యానికి ఒక 100 పడుగు, అన్నంకి ఎవడాడు, దేనికి ఇస్తాడా లేరా. అక్కడ అదే రాయించాడు, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు. అది కాదు దివారాత్రులు రెక్కలు మొక్కలు చేసిన మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచేదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి, నాయనా మంచి ఆహారం తినండి రా బాబు, మంచి ఆహారం తినండి బాబు, మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణమును సారమైన దాని యందు. ఎంత గొప్ప మాట. ఈరోజు అత్యధిక ఆదాయం ఇచ్చి ఏం చేశారు రాష్ట్రంలో? ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక పథకం తీయలేదు. ఏ పథకం? మందు పథకం. బోర్డు పథకాలు తీసేస్తారు. ముసలోళ్ళు పెన్షన్లు తీసేస్తారు. మళ్ళీ వికలాంగులు పెన్షన్లు తీసేస్తారు. బెదర నేను వికలాంగునే కదా, మాట్లాడతలేదు మీరు. నాకు 33 రకాల టెస్టులు చేసాడు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాం బెదర్. నేను వెళ్తే ఆ డాక్టర్ గారు అంటున్నాడు, కర్ర తీసి నడవన్నాడు. అసలు నేను మామూలుగానే సరే నడవలేను, ఏం తీసి నడవాలంట అంటే ఏదో కారణం చేత ఏం తీసేయాలి? కాళ్ళు ఎత్తి అంటున్నాడు. నేను ఎత్తగలదు అక్క, ఎందుకురా బాబు వికలాంగులకి ముసలోళ్ళు పెత్తకాలు తీసేస్తాం. ఇది తీసేయండి, దరిద్రం వెళ్ళిపోద్ది, కుటుంబాలు బాగుపడతాయి. మాట్లాడరేటి? బాగుపడవక్క, కాపురాలు బాగుపడవక్క. భర్తలు టయానికి ఇంటికి వస్తారు, పిల్లలు సంబరపడి నాన్న ఒళ్ళోకి వెళ్తారు, భార్య భర్త కౌగిట్లోకి వెళ్తుంది. అమ్మ కుటుంబం చిన్న పరలోకంలాగా ఉంటుంది. ఒకడు ఉంటాడు తాగేదానికి డబ్బులు కావాలనుకోండి, 10,000 రూపాయలు చదివించి బెదరా తీసుకో, 1000 రూపాయలు ఇస్తే చాలు అంటాడు. లేరా? కుండ తాకడెట్టేస్తాడు, బిందె తాకడెట్టేస్తాడు, బండి తాకడెట్టేస్తాడు. ఒకడేమో తాగుడు కోసం ఏం చేస్తాడంటే తాగేసి సెల్ ఫోన్ బతకొడేస్తాడు, టీవీలు బతకొడేస్తాడు, భార్యను తన్నేస్తాడు. కుండ ఓరు బాబోయ్, మగతనం అంటే కుండలని బిందుల్ని భార్యను తన్నేస్తాం కాదు, కట్టుకున్న దాన్ని కంట నీళ్లు పెట్టకుండా చూసుకోవడం మగతనం. కన్న బిడ్డల్ని ఏంటి రాజుల లెక్క రాణిల లెక్క బ్రతికించడం మగతనం. వాళ్ళని పస్తులు పెట్టకుండా పోషించడం మగతనం. ఆడలను కొట్టేసినంత మాత్రాన, మీసాలు తిప్పేంత మాత్రాన మగవాళ్ళం అయిపోయాం మేము అనరు కాదంటారా? ఏదో తాగేసి ఒంట్లో కొవ్వు ఉందని ఏడ కొట్టేస్తా, రేపు పొద్దున మంచం మీద పడిపోతే అప్పుడు చెప్తూ డైలాగులు, నేను రాక్షసుడిని, నువ్వు దేవతవు,
ఈనాడు సుఖపడలేదు. సైతాన. తండ్రిగా ఫెయిల్ అయ్యాను, భర్తగా ఫెయిల్ అయ్యాను. ఈ డైలాగ్ ఎందుకంటే నువ్వు డోక్రాజుకి వెళ్ళో అప్పు చేసో ఏదో రకంగా నేను బతికిచ్చు మళ్ళీ తాగేస్తానని, ద్రాక్ష తోటలో దొర్లేస్తానని. అంతేనా? అయ్యయ్యో బలాజ్యుడు పడిపోతున్నారా ఏంటి? 3 గిన్నెలు వేసి ఏంటి ఎంత బలవంతుడు కూడా 3 పుల్లేస్తే పడిపోతాడా? అన్ని రకాలుగా పడిపోతాడు. ఆత్మీయతలో పడిపోతాడు, భక్తిలో పడిపోతాడు. మనిషి కూడా. నేను ముగిస్తున్న టైం అయిపోయింది కాబట్టి ఓ 7 కారణాలు చెప్దాం అనుకోండి. 3 కారణాలకు అయిపోయింది ఈ సంవత్సరం కూటం. హల్లెలూయా. ఎన్ని కారణాలు చెప్పాను? 1, అధికారకాంక్షతో పడిపోతున్నవారు ఉన్నారు. రాజకీయాల్లో పాల్గొన్న చాలామంది కూడా క్రైస్తవులు ఉన్నారు. కానీ వాళ్ళ అడ్డదారుల్లోకి లేరా? ఈ సైతాన్ బ్యాచ్ వాళ్ళు అధికారం కోసమే పడిపోయాడు లూసిఫర్ గాడు. 2వ బ్యాచ్ ఎవరి కోసం పడిపోయారు? స్త్రీల కోసం. కామం, మోహం, వ్యామోహం. ఆడలు కూడా ఉన్నారు పడిపోయేవాడు కామంతో, మోహంతో. అక్కడ స్త్రీ అని పెట్టుకున్నారు కానీ మోహం పెట్టుకోవాలి. పేరు అంటే కామం, మోహం అని పెట్టుకోవాలి మీరు. 3వ కారణం మత్తు. సారాయి మత్తు, గంజాయి మత్తు, పానపరాగ మత్తు, బ్రాందీ మత్తు, మొత్తం మీద ఏదో మత్తు. నోవాహు నీతిపరుడు బెదరా, నిందారహితుడు, దేవునితో నడిచినాడు. ఏండి ప్రారంభం సూపర్ 6:9 ఆదికాండం. కానీ అదే ఆదికాండం 9వ అధ్యాయం 20 చూస్తే మత్తుడై వస్త్రహీనుడై. ఏమా ఒంటి మీద వస్త్రం ఉందో లేదో కూడా సోయలేదు. ఈరోజు మత్తులో భార్యను ఏమంటున్నాడో తెలుస్తలేదో, పిల్లల్ని ఏమంటున్నాడో తెలుస్తలేదు. భార్యనే బూతులు తిడుతున్నాడు, పిల్లల్నే బూతులు తిడుతున్నాడు. లేరా ఇటువంటి వాళ్ళు? అని పిల్లల్ని బూతులు తిట్టొచ్చా? మాట్లాడరేటి అంటే బయట వాళ్ళు తిట్టమనా? అసలు మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, ద్వందార్థాలైనను రాకూడదు. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. బలాజ్యుడివే నువ్వు, శారీరకంగానో, ఆర్థికంగానో, బుద్ధిపరంగానో. కానీ నీలో కూడా ఏదో బలహీనత ఉంది, నీకు కూడా ఏదో వీక్ పాయింట్ ఉంది. అది మొత్తం స్త్రీ అయితే పురుషుడో, పురుషుడైతే స్త్రీయో, అధికారమో, ఏండి కామమో, మోహమో, చూపులో, ఏండి ఇంకా చాలా చెప్పుకోవచ్చు. కొంతమంది ధనం విషయంలో పడిపోతున్నారు. రకరకాల కారణాలు. టైం అయిపోయింది, ముగిస్తున్నాను. నువ్వు ఎక్కడ పడిపోతున్నావు సోదరా? ప్రభు రాకడ సమీపంగా ఉంది. అద్భుతమైన మాట చెప్పనా? పడిపోయినా నా యేసయ్య ఇంకా నిన్ను ప్రేమిస్తూ నీ కోసమే వచ్చాడు, మంచి సమరయుడిలాగా. కాబట్టి ఈరోజైనా నువ్వు కళ్ళు తెరుచుకోగలిగితే, నీ పాపాలు ఒప్పుకోగలిగితే, పడిపోయిన నిన్ను మరలా లేవనెత్తి తన రక్తంలో కడిగి అమ్మా శుద్ధీకరించి మరలా నీకు వస్త్రం ఇచ్చి, నీకు ఉంగరం పెట్టి, నీకు కిరీటం పెట్టి, నీకు వారసత్వం ఇచ్చి, నువ్వు జయించిన వారిని లిస్టులోకి వెళ్ళిపోతే పరలోకంలో చేరుస్తాడు. ఎక్కడ పడిపోయినా తెలుసు, నువ్వెక్కడ పడిపోయినా తెలుసు. కామంలోనే పడిపోయావో, మోహంలో పడిపోయావో, ధనాపేక్షలో పడిపోయావో, గర్వంలో పడిపోయావో, అధికారకాంక్షలో పడిపోయావో, యవనస్తుడా, పెద్దవారులారా, చిన్నవారులారా, అవిధేయతలో ఎక్కడ పడిపోయావో ఇప్పుడైనా పశ్చాత్తాపడితే దేవునిని క్షమిస్తాడు.